నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త రూల్ను అమల్లోకి తీసుకుని వచ్చినట్లయితే స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే కానీ ఫుడ్ ట్రక్కులు అయితే ఎక్కువైపోయాయి అనమాట. ఎక్కడన్నా దవార్ల దగ్గర చూసుకున్నా సరే కానీ, రోడ్ల మీద చూసుకున్నా సరే కానీ, జమ్మియాల దగ్గర చూసుకున్నా కానీ, ఎక్కడ చూసినా సరే కానీ ఫుడ్ ట్రక్కులు ఎక్కువైపోయాయి. కువైట్లోని కువైటీ ప్రజలు కూడా స్ట్రీట్ ఫుడ్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారన్నమాట. స్ట్రీట్ ఫుడ్ను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మొబైల్ వాహనాల లైసెన్సుల యజమానులను మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వెబ్సైట్ అయిన కమర్షియల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా స్మార్ట్ లైసెన్స్ పొందాలని పిలుపునిచ్చింది. వాహనం పైన ఒక ప్రముఖ ప్రదేశంలో దానిని ఉంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిందనమాట. ప్రస్తుతం వాణిజ్య పరిశ్రమల శాఖకు సంబంధించిన కమర్షియల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో మీ యొక్క పేరును నమోదు చేసుకుంటే కానీ, అలాగే ఒక సర్టిఫికేట్ స్మార్ట్ లైసెన్స్ అయితే వస్తుందన్నమాట. మీరు ఎక్కడైనా కువైట్లో మీ యొక్క ఫుడ్ ట్రక్ను పెట్టినప్పుడు ఆ యొక్క లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసి దానికి లామినేషన్ చేపించి మీ యొక్క వాహనంలో ఒక చోట దాన్ని కువైట్లో ఉన్న ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాల్సి ఉంటుందని చెప్పేసి లైసెన్సులో అన్ని నియంత్రిత ఆమోదాలు ఉన్నాయి, అలాగే ఆన్లైన్ ద్వారా ధృవీకరించవచ్చని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 31, 2025కు ముందు ఈ యొక్క లైసెన్సును పొందాలని చెప్పేసి, ఒకవేళ లైసెన్సులను పొందడంలో విఫలమైతే నియంత్రణ విధానాలకు అనుగుణంగా లైసెన్స్ హోల్డర్ జవాబుదారీతనానికి గురవుతారని చెప్పేసి హెచ్చరించిందనమాట. కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది మనం చూసుకుంటే ఫుడ్ ట్రక్కులు ఏవైతే ఉన్నాయో అందులో పనిచేస్తూ ఉన్నారు, ఫుడ్ ట్రక్కులు కలిగి ఉన్నారు. కాబట్టి చాలా మంది కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 1 లోపు ఆహార రంగంలో ఉన్నవారు, ఫుడ్ ట్రక్కులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి స్మార్ట్ లైసెన్స్ పొందాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.